అల్లూరు జిల్లా చింతపల్లిలో గాంధీ జయంతి వేడుకల్లో కూటమి నాయకులకు అవమానం జరిగింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఎన్ఆర్జీఎస్ గ్రామసభకు పంచాయతీ అధికారులు కూటమి నాయకులను ఆహ్వానించి అవమానపరిచారని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవమానపరిచిన అధికారులు ఆహ్వానించి అవమానపరిచిన పంచాయతీ అధికారులు ఆహ్వానించి అవమానపరిచిన పంచాయతీ జనసేన మండలి ప్రెసిడెంట్ ఉందా, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉందా, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ఉందా, అక్కడ సముచిత స్థానం మనకు పిలిచి బాధ్యత వాళ్ళకుంది. ఫోటోగ్రాఫాలు అయితే గెలిచిన వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఓకే ఒప్పుకుంటాం, కానీ మనకి సముచిత స్థానం అక్కడ కల్పించాలా, అంతే కదా. అక్కడ మనకి సముచిత స్థానం కల్పించాలా. వాళ్ళు కూర్చోబెట్టి ఫోటోగ్రాఫర్. చింతపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఈరోజు చింతపల్లి గ్రామ స్థాయిలో గ్రామసభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ లోకల స్థానిక సర్పంచ్ మేడం గారు ఏర్పాటు చేసిన గ్రామసభకి మమ్మల్ని కూటమి నాయకులను మాకు ఆహ్వానించిన సందర్భంగా మేము వెళ్తే అందులో కనీసం ఒక విధి విధానాలు లేకుండా, కనీసం ఒక ప్రోటోకాల్ లేకుండా, కూటమి నాయకులకు కనీసం గౌరవం లేకుండా, సముచిత గౌరవం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసిన గ్రామ సభకి ఆహ్వానిస్తే మేము వచ్చాం. అయితే ఏంటంటే గాంధీ గారు దేశానికి పట్టుకొమ్మాలు గ్రామాలు అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు లోకల్ స్థానిక సర్పంచ్ మేడం ఏం చేస్తారో తెలియదు. అయితే పంచాయతీ వైద్య చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి, కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రేమల ఆనందరావు, టీడీపీ చింతపల్లి గ్రామసభ అధ్యక్షుడు. ఈరోజు గాంధీ జయంతి శుభ సందర్భంగా పంచాయతీ స్వచ్ఛసేవ హీనత కార్యక్రమానికి మాకు ఆహ్వానించడం జరిగింది. కానీ ఈరోజు పంచాయతీ కార్యాలయంలో కూటమి సభ్యులకు సముచిత స్థానం లేకుండా ప్రజాప్రతినిధులుగా ఆహ్వానించుకొని అవమానపరిచిన పంచాయతీ అధికారులకు, అందులో పాల్గొన్న సిబ్బందికి అందరికీ మాకు ఆహ్వానించకుండా మాకు సముచిత స్థానం